వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే సుజీ రవ్వ కేసరి ఎలానో చేసేద్దాంలేండి. కావలసిన పదార్థాలు 1 కప్ సుజీ, 1 కప్ షుగర్ అండ్ డ్రై ఫ్రూట్స్, నెయ్యి, యాలకులు. ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఫస్ట్ మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే పప్పులు లాంటివి ముందు ఫ్రై చేసుకొని సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై అయ్యాక లాస్ట్లో కిస్మిస్ వేసుకోవాలి. కిస్మిస్ బేగా ఫ్రై అయిపోతాయి, అందుకని కిస్మిస్ లాస్ట్ వేసుకోవాలి. ఇలా కిస్మిస్ రౌండ్ షేప్ వచ్చాక తీసేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని అదే నెయ్యిలోకి మనం తీసుకున్న 1 కప్ సుజీ వేసుకోవాలి. ఎక్కువ స్వీట్ ఇష్టపడిన వాళ్ళు ఇంకొంచెం నెయ్యి వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు ఇది కూడా సిమ్లో పెట్టుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పక్క స్టవ్ పైన 1 కప్పుకి 4 కప్పులు వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయ్యే దాంట్లోని తీసుకున్న యాలకులు వేసుకోవాలి అండ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, లేదంటే లేదు. ఇలా హాట్ వాటర్ చేసుకుని వేసుకోవడం వల్ల రవ్వ వంటలు కట్టకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, మనం బాయిల్ చేసుకున్న వాటర్ మొత్తం కూడా వేసేసుకోవాలి. కలర్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుందండి. కలర్ ఇష్టం లేని వాళ్ళు సాఫ్రాన్ ఉంటే అది ఒక 2 స్పూన్స్ వేడి పాలల్లో వేసుకుని నానబెట్టుకొని ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో వేసుకుంటే మంచి కలర్ వస్తుంది, ఫ్లేవర్ కూడా వస్తుందండి. చూసారా, మనం వేసుకున్న వాటర్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇదంతా కూడా దగ్గర పడే వరకు కలుపుకోవాలి. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు మనం తీసుకున్న కప్పు షుగర్ కూడా వేసుకోవాలి. స్వీట్నెస్ ఎక్కువ కావాలన్న వాళ్ళు ఇంకా అరకప్పు ఎక్కువ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. షుగరే కాదండి, బెల్లంతో కూడా చేసుకోవచ్చు. షుగర్ ప్లేస్లో బెల్లం తురుము వేసుకుంటే సరిపోతుంది. చూసారా, షుగర్ వేసిన తర్వాత అది కూడా చక్కగా మెల్ట్ అయ్యి సరిపోయింది. ఇప్పుడు దీనంతా ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి. అంతేనండి, అప్పటికప్పుడు సింపుల్గా చేసుకునే స్వీట్ ఏదైనా ఉందంటే ఇదేనండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.